హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి. మీరు చూస్తున్నది ఎంఎస్ఆర్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న ప్రొడక్ట్ ఏంటంటే ఎల్మేజర్ ఎస్ఎస్సిఎల్. ఈ ఎల్మేజర్ ఎస్ఎస్సిఎల్ ఎలా ఉంటుంది, దీంట్లో ఏమేమి ఉంటాయి, ఇది రిపేర్ అవుతుందా అవ్వదా, వీళ్ళ వారంటీ ఎలా ఇస్తారు, సో డోర్ సర్వీస్ ఉంటుందా ఉండదా అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి మనం డిస్కషన్ చేద్దాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, మనం ఈ బాక్స్ మీద చూసుకోవచ్చు, ఇది ఎస్ఎస్సిఎల్ అని ఉంటుంది. సో ఇది 3 ఫేస్ 40 ఆంప్స్, అంటే ఈబీలో మనము 3 ఫేస్ ఉంటుంది, డీజీ సైడ్ కూడా 3 ఫేస్ ఉంటుంది అనమాట. సో ఇది మనము ఎప్పుడు డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎంఆర్పి, ప్రైస్ ఎంత అనేది మనం ఈ బాక్స్ మీద చూసుకోవచ్చు అనమాట. సో ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం మనం ఇప్పుడు. మనకు దీంట్లో ఒక 3 పేపర్లు వస్తాయి. ఒకటి వచ్చేసి ఇన్స్టలేషన్ గైడ్. సో ఇన్స్టలేషన్ ఎలా చేయాలి అంటే వైర్లు ఎట్లా ఇవ్వాలి, ఏ సైజ్ వైర్ ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది మనకు దీని మీద ఉంటుందన్నమాట. సో ఇన్స్టలేషన్ గైడు. సో సెకండ్ వచ్చేసి ప్రోగ్రామింగ్ గైడ్. సో ప్రోగ్రామింగ్ అంటే మనకు సో ఎట్లా మనం దీన్ని ఎట్లా ప్రోగ్రామింగ్ చేయాలి. సో కొన్ని ఫ్యాక్టరికల్ ప్రీసెట్ వస్తాయి, వద్దు నేను మార్చుకుంటానంటే మార్చుకోవడానికి సంబంధించిన గైడ్ అనమాట. ఈ డిస్ప్లే మీద మనము అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి కదా, సో ఆ బటన్స్ యూజ్ చేసి మనం ప్రోగ్రామింగ్ మార్చుకోవచ్చు. సో మనం ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ వారంటీ కార్డు గురించి. సో ఈ వారంటీ కార్డు ఏంటంటే మనకి ఇక్కడ 18 months వారంటీ ఉంటుందన్నమాట. డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి, డేట్ ఆఫ్ పర్చేసింగ్ నుంచి మనకు 18 months వారంటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వారంటీ పీరియడ్లో ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా మనకు ఇది పీస్ టు పీస్ అనేది రిప్లేస్ చేయడం జరుగుతుంది. ఐదర్ డీలర్ దగ్గర నుంచి కానీ, లేదంటే వాళ్ళ కాల్ సెంటర్ కాల్ చేస్తే, ఇక్కడ మన కాల్ సెంటర్ నెంబర్ ఇవ్వడం కూడా జరిగింది. సో వాళ్ళ కాల్ సెంటర్ కాల్ చేస్తే కూడా వాళ్ళు వచ్చి మనకు ఫ్రీగానే మనకు ఇది రిప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇది అవుట్ వారంటీ అయితే ఏంటి ప్రాసెస్ అంటే, అవుట్ వారంటీ అయింది అనుకోండి, ఇక్కడ అవుట్ వారంటీ అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళ సర్వీస్ సెంటర్ బెంగళూరులో ఉందంట. సో బెంగళూరులోకి మనమే ప్రీపెయిడ్ ఇక్కడ ఇచ్చేది ఉండి ప్రీపెయిడ్ కొరియర్ చేస్తే వాళ్ళు అక్కడ మనకి ఇన్వెస్టిగేషన్ అంటే చెక్ చేసి వాళ్ళు మనకు ఎంత అవుతుంది అనేది ఎస్టిమేషన్ పంపిస్తారు. సో ఆ ఎస్టిమేషన్ అమౌంట్ మనం ఓకే అంటే వాళ్ళు మనకు అంటే ఓకే అంటే మనం ముందే పే చేయాలన్నమాట. పే చేస్తే వాళ్ళు దాన్ని మళ్ళీ మనకు రిపేర్ చేసి మళ్ళీ మనకు రిటర్న్ కొరియర్ చేయడం జరుగుతుంది. సో ఇది అవుట్ వారంటీకి అనమాట. సో అవుట్ వారంటీ అయితే మాత్రం ఎవరు టెక్నీషియన్ మీ దగ్గరికి రారనమాట, ఎక్కడైతే మనం యూజ్ చేస్తామో. సో మన ఇంటికి రావడం కానీ, మన ప్రెమిసెస్ రావడం కానీ జరగదు. సో మనమే ఇది ఓపెన్ చేసుకొని ఎలక్ట్రీషియన్ తోటి ఓపెన్ చేపించి సో మనం పంపించాల్సి ఉంటుంది. దీని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాము. దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏముంటాయి, ఈ విధంగా సర్వీస్ ఇస్తే వచ్చే ఇబ్బందులు ఏమంటే కూడా తెలుసుకుందాము. సో మనం ప్రోడక్ట్ విషయానికి వస్తే ఇది ఎస్ఎస్సిఎల్ అంటారండి. ఇది జనరల్గా ఎస్ఎల్ ఎవరైతే జనరేటర్ బ్యాకప్ ఉంటుందో సో వాళ్ళకే యూజ్ అవుతుంది అనమాట. సో జనరేటర్ బ్యాకప్ ఉంటేనే ఈ చేంజ్ ఓవర్ అవసరము, లేకుంటే అవసరం లేదు. సో ఇన్వర్టర్ ఉందనుకోండి, ఇన్వర్టర్ కూడా యూజ్ చేయం మనం, జనరల్గా ఓన్లీ జనరేటర్ పర్పసే యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనకి టెర్మినల్స్ ఉన్నాయి, ఈ టెర్మినల్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ అని ఉంది కదా, ఈబీ సప్లై ఇవ్వాలి, డి ఉంటే డీజీ సప్లై ఇవ్వాలి. సో ఇక్కడ ఎల్ ఉంది కదా, ఎల్ అని ఉంటే ఇక్కడ మనం అవుట్ గోయింగ్ సప్లై తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి అవుట్ గోయింగ్ సప్లై తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి జనరల్గా మనం కాపర్ వేరే యూజ్ చేయాలి, అల్యూమినియం వేస్తే మాత్రం హీట్ అయ్యి ఈ టెర్మినల్స్ కాలిపోవడం జరుగుతుంది. సో టెర్మినల్స్ కాలిపోతే మళ్ళీ మనకు వారంటీ అనేది క్లెయిమ్ కాదనమాట. సో ఇది కంప్లీట్గా ఇది ప్లాస్టిక్ బాడీ వస్తుంది. సో దీనికి ఎర్తింగ్ కూడా అవసరం ఉండదు. ఇది ఎక్కువగా జనరల్గా మనకు ప్యానల్ బిల్డర్స్ ప్యానల్ బోర్డ్లో యూజ్ చేయడం జరుగుతుంది. సో మనం బయట కూడా వాళ్ళకు ఫిట్ చేసుకోవచ్చు, కానీ అంత కంఫర్ట్గా ఉండదు. సో నెక్స్ట్ ఒకటి ఏంటంటే ఇది ప్లాస్టిక్ కదా, మనం మూలలు కూడా బిగించేటప్పుడు సో ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ప్యానల్ బోర్డ్లోనే ఎక్కువగా ఫిట్ చేస్తారు. సో ఇక్కడ మనకు ఈ కూలింగ్ గురించి ఈ వెంటిలేషన్ హోల్స్ ఇచ్చారనమాట. ఏదైనా మనకు కంటిన్యూగా నడిచిన హీట్ అవుతుంది కదా, హీట్ అయినప్పుడు మనకు హీట్ అనేది బయటికి రావడం గురించి హోల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇక్కడ డిజిటల్ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ మనకు వోల్టేజ్ ఎంత, యాంప్స్ ఎంత అనేది కూడా మనం దీంట్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ సైట్లో అయితే రిపేర్ అవ్వదు, వారంటీలోనూ అవుట్ వారంటీలోనా కంపల్సరీ వీళ్ళు వాళ్ళ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తారు. సో మీకు ఇమీడియట్ సర్వీస్ కావాలంటే మాత్రము చాలా కష్టంగా ఉంటుంది దీంట్లో. అంటే మనకు ప్రాబ్లం రాగానంటే వాళ్ళు కూడా 48 hours 24 to 40 మన కాల్ బుక్ చేసిన తర్వాత 24 to 48 hours లోపల వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇదండి దీనికి మనము పవర్ కనెక్షన్ కూడా ఇద్దాము. సో ఇచ్చి దీని మీద ఏమేమి వస్తాయి అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం.
పవర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు డిస్ప్లే ఈ విధంగా గ్లో అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు పారామీటర్స్ వస్తాయి, ఎంత యాంప్స్ తీసుకుంటుంది, ఎంత వోల్టేజ్ వస్తుంది, ఈబీలో ఎంత వోల్టేజ్ ఉంది, డీజీలో ఎంత వోల్టేజ్ ఉంది, దీని మీద మనకు అన్ని పారామీటర్స్ వస్తాయి. సో ఈబీ సప్లై ఇచ్చినప్పుడు మనకు ఇక్కడ ఈ ఇండికేటర్ వస్తుంది అనమాట, ఈబీ సప్లైది. సో ఇక్కడ మనము డీజీ ఇస్తే డీజీ ఇండికేటర్ వస్తుంది, డీజీ సప్లైది. సో మనం పెట్టుకున్న సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఫర్ సపోజ్ ఈ 40 ఆమ్స్ కదా, డీజీలో 40 ఆమ్స్ కన్నా ఈవీలో 40 ఆమ్స్ కన్నా ఎక్కువ మనము లోడ్ దీని మీద అప్లై చేసినప్పుడు ఇది ఆటోమేటిక్ ట్రిప్ అయిపోయి ఈ లైట్ గ్లో అవడం జరుగుతుంది. ఏదైనా మనం పారామీటర్స్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి. ఈ అప్ అండ్ డౌన్ బటన్స్ ద్వారా మనం పారామీటర్ మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఇది ఇన్కమింగ్ సప్లై ఇచ్చాను. ఇక్కడ మామూలు జనరల్గా అయితే దీనికి ఇక్కడ ఇన్కమింగ్ సప్లైలో, సో ఇక్కడ ఇన్కమింగ్ సప్లైలో మీరు కంపల్సరీగా ఏమంటారు 6 కరం వేర్, మినిమం 6 కరం వేర్ వేయాలి, మాక్సిమం 10, 16 వేసుకున్నా నో ప్రాబ్లము. సో అంతకన్నా తక్కువ వేర్ అయితే వేయకూడదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ టర్మినల్స్ పెద్దగా ఉంటాయి కదా, ఈ మీరు ఎంత టైట్ చేసినా కానీ లూజ్ కనెక్షన్ ఏర్పడి సో ఈ టర్మినల్ కలిపే అవకాశం ఉంటాయి. సో మనకు కంపెనీ ఇచ్చిన ఇన్స్టలేషన్ గైడ్లో కూడా మినిమం 6 కరం వేర్ వేయాలని ఉంటుంది. సో ఇది ఇన్కమింగ్. మనం ఇక్కడ అవుట్ గోయింగ్ చెక్ చేసుకోవచ్చు, అవుట్ గోయింగ్ సప్లై వస్తుందో వస్తలేదనేది. సో ఇది అవుట్ గోయింగ్ సప్లై అనమాట. సో ఇక్కడ అవుట్ గోయింగ్ మనము అవుతుంది అనేది, సో అవుట్ గోయింగ్ కూడా పాస్ అవుతుంది ప్రాపర్గానే. సో ఇదే వైర్లో మళ్ళీ మనం ఇక్కడ డీజీ సెట్ ఇద్దాము. డీజీ సెట్ ఇస్తే డీజీలో ఎలా వర్క్ చేస్తుంది చూద్దాము, ఏ లైట్స్ వస్తున్నాయి అనేది. సో ఫ్రెండ్స్, ఇది డీజీలో ఈ విధంగా వర్క్ చేస్తుంది అనమాట. సో మనం డీజీలో కూడా అవుట్ గోయింగ్ ప్రాపర్గా వస్తుందో లేదని ఒకసారి చెక్ చేసుకుంటే, సో డీజీలో కూడా ప్రాపర్గానే వస్తుంది అవుట్ గోయింగ్. సో చూడవచ్చు మనం ఇక్కడ అవుట్ గోయింగ్ వస్తుంది డీజీలో కూడా. సో కానీ దీనికి కేబుల్ మాత్రం మినిమము మనం 6 కరం ఇవ్వాలి. సో అది మాత్రం మన మైండ్లో పెట్టుకోవాలి. ఇది నేను జస్ట్ ఈ వైరు టెస్టింగ్ పర్పసే పెట్టాను, లూబ్ వేసి. మామూలుగా ఇది 3 ఫేజ్ సప్లై ఇస్తారు, RYBN. కలర్ కోడ్ కూడా మెన్షన్ చేస్తే చాలా మంచిది, రెడ్, ఎల్లో, బ్లూ లాగా కలర్ వైర్లు వేసుకుంటే ఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనం ఏదైనా మళ్ళీ ప్రాబ్లం వస్తే తీసి పెట్టుకునేటప్పుడు కూడా కన్ఫ్యూజన్ లేకుండా బాగుంటుంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్లో మనం అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకున్నాము. ఫస్ట్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడతాను. సో ఈ ప్రోడక్ట్ మార్కెట్లో అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే ప్రైస్ వైజ్ చాలా చీప్ అనమాట. సో ఇది ఒక పాయింట్. సెకండ్ థింగ్ వచ్చేసి ఇది మనకు కాంపాక్ట్ సైజులో ఉంటుంది, సైజు కూడా చాలా తక్కువ సైజులో ఉంటుంది. సో నెంబర్ థర్డ్ వచ్చేసి దీనికి అదర్ కంపెనీస్ 12 months వారంటీ ఉంటే ప్రోడక్ట్కి 18 months వారంటీ ఇవ్వడం జరిగింది. సో నెంబర్ ఫోర్త్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ మనకు ఆఫ్లైన్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. మనము ఈ కార్డ్స్ ఉంటాయి కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, అక్కడ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఇంకొక ఫైనల్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంది ఈ 40x40 అని, 60x40 అని, ఇట్లా రకరకాలుగా మనకు అవైలబుల్ ఉన్నాయి. సో మనం 40x40 తీసుకున్నామంటే ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది, ఆ సైజును మనము మార్చలేము. సో 40 amps-ని మనం 30 amps చేయలేము, 20 amps చేయలేము అనమాట. కానీ ఈ ఎల్మేజర్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈబీ సైడ్, డీజీ సైడ్ మనం ఇప్పుడు మీకు చూపించేది 40x40 SL అనమాట. అంటే ఈబీలో 40 amps తీసుకోవచ్చు, డీజీలో 40 amps తీసుకోవచ్చు. కానీ ఇందులో మనం కావాలనుకుంటే మనం 30x30 చేసుకోవచ్చు, 20x20 చేసుకోవచ్చు, 10x10 చేసుకోవచ్చు, లేదా 40 ఈబీలో 40 amps చేసుకోండి, డీజిల్ 10 amps తీసుకున్నట్టు చేసుకోవచ్చు. సో మనం నచ్చిన విధంగా దీన్ని కరెంట్ సెట్టింగ్ మనం మార్చుకొని, సో మనం నచ్చిన యాంప్స్ కంటే, ఇప్పుడు కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు ఎలా ఉంటుందంటే డీజీలో ఓన్లీ 6 amps తీసుకోవాలి, 6 amps లైట్లే వర్క్ చేయాలి, సో అట్లా 6 amps మీద లైట్లు పనిచేయాలి అనేది లోడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అలాంటి దగ్గర మనకు నచ్చిన విధంగా ప్రోగ్రామింగ్ చేసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు. సో డిసడ్వాంటేజెస్ దగ్గర కొంచెం డిసడ్వాంటేజెస్ అంటే, మనకు నెక్స్ట్ సర్వీస్ అనేది ఇది డోర్ సర్వీస్ ఉండదు. మేజర్గా ప్రాబ్లం వచ్చిందంటే వారంటీలు ఉంటే డీలర్ దగ్గర తీసుకెళ్ళాలి, లేదంటే మనము వాళ్ళకి సర్వీస్ సెంటర్ ఉంటుంది, ఆ సర్వీస్ సెంటర్ల కన్నా మనం బెంగళూరు, ఇక్కడ తెలంగాణలో అయితే లేదు, ఇది బెంగళూరులో ఉంది, బెంగళూరుకి పంపించాలి సర్వీస్ చేయడానికి. సో వీళ్ళ టెక్నీషియన్ వచ్చినా కూడా, ఇన్ కేసు మీరు కాల్ సెంటర్ బుక్ చేసి వీళ్ళ టెక్నీషియన్ వచ్చినా కూడా మీ దగ్గర అయితే రిపేర్ అయితే చేయడు, వాళ్ళ దగ్గర స్పేర్స్ ఉండవు. సో మనకు లక్కీగా డీలర్ దగ్గర, డిస్ట్రిబ్యూటర్ దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంటే అక్కడికి వెళ్ళి ఇప్పిస్తాడు. సో వారంటీ ఉన్న రోజులు ఏం ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ అవుట్ వారంటీ అయింది, అవుట్ వారంటీ అయితే ఏంటి ఇలా ప్రాసెస్ ఏంటంటే,
సో మనము ఇక్కడికి వెళ్ళి ఒక ఎలక్ట్రీషియన్ వెళ్ళి దాన్ని రిమూవ్ చేసి దాన్ని ప్యాక్ చేసి కొరియర్ కూడా మనమే పేమెంట్ చేసి, సో పేమెంట్ చేసిన తర్వాత అక్కడ బెంగళూరుకి రీచ్ అయిన తర్వాత వాళ్ళ సర్వీస్ పర్సన్ ఇన్వెస్టిగేషన్ దాంట్లో ఏం ప్రాబ్లం ఉందో కనుక్కొని ఆ ప్రాబ్లంకి ఎంత అమౌంట్ చెప్పి ఆ అమౌంట్ మనం పే చేస్తే వాళ్ళు మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ మనకు పంపిస్తారు. సో అప్పుడు మళ్ళీ మనం ఎలక్ట్రీషియన్ తీసుకెళ్ళి సో ఫిట్ చేసుకోగలుగుతాం. ఇదంతా రిస్క్ ఒక కస్టమర్ అనేది ఫేస్ చేయలేడు. సో దానికి ఏం చేస్తారంటే ఈ తలకాయ నొప్పి ఎందుకు అనేసి మళ్ళీ కొత్తది పర్చేజ్ చేసుకుంటాడు. సో అట్లా అదొక ప్రాబ్లమ్. సో ఇప్పుడు లైక్ మార్కెట్లో మనకు హ్యావెల్స్ ఉంది. హ్యావెల్స్లో ఏంటంటే అది వారంటీ ఉండని అవుట్ వారంటీ ఉండని ఏదైనా అది రిపేర్ చేస్తారు వాళ్ళు. వారంటీ అయితే ఫ్రీ చార్జెస్, నువ్వు కస్టమర్ దగ్గర ఎలాంటి అమౌంట్ తీసుకోరు. సో అవుట్ వారంటీ అయితే ఆ స్పేర్కు వాళ్ళు వచ్చినందుకు సర్వీస్ ఛార్జెస్ కలిపి ఎంత అమౌంట్ ఉందో చెప్తారు, వాళ్ళే బయటికి తీస్తారు, వాళ్ళే రిపేర్ చేస్తారు, వాళ్ళే ఫిట్ చేయడం జరుగుతుంది. సో అదొక అట్లా అదర్ కంపెనీలో ఆ విధంగా అడ్వాంటేజ్ ఉంది. థర్డ్ వచ్చేసరికల్లా ఈ ప్రోడక్ట్ డిజిటల్ ఉంటుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే దీంట్లో వోల్టేజ్ లిమిట్ ఉంటుంది అన్నమాట. 270, నెక్స్ట్ హై వోల్టేజ్ అయితే 270, లో వోల్టేజ్ అయితే 165 అట్లా ఉంటాయి అనమాట. సో కొన్నిసార్లు కొన్ని ఏరియాలో ఏంటంటే మిడ్ నైట్ లో లోడ్ లేకుండా 270 ఎబో క్రాస్ అయింది అనుకోండి వోల్టేజ్, ఇది ట్రిప్ అవుతూ ఉంటుంది. సో అది కొన్నిసార్లు అది మంచిదే, కొన్నిసార్లు దానివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న ఎల్మిజర్ వచ్చి ఎస్ఎల్ ఉండే ఫీచర్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. సో నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.